ప్రస్తుతము కేసీఆర్ పని అయిపోయిందండి. కేసీఆర్ 9.5 సంవత్సరాలు ప్రజలు ఏది చెప్పినా నమ్మిండ్రు. ఇప్పుడు ప్రజల మట్టుకు కేసీఆర్ ని నమ్మడం లేదు. ఆ నమ్మడం పోవడం కారణమే కొంచెం చాలా కన్ఫ్యూజన్ లా ఆడ క్యాండిడేట్ ఎవరైతే స్ట్రాంగ్ ఉండేనో ఆ స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్ కొంచెం గెలవడం జరిగింది. అది కొంచెం వాళ్ళకి ఆ 30 చిల్లరన్న సీట్లు వచ్చినాయి. కానీ గతంలో కేసీఆర్ చెప్పింది ఏంది, 95 నుంచి 105 సీట్లు మాకే వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మన టీఆర్ఎస్ భవన్ లో పెట్టినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని అడుగుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది ఆయనకు తెలియదు, అధికారంలో ఉంది, మర్చిపోయిండేమో. లేకపోతే ఇంకా కూడా ఇంకోటి మన కేటీఆర్ అయితే నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. మొత్తానికి నేను షాడు ముఖ్యమంత్రి అని చెప్పి చాలా ఫీల్ అయిండు. తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చినావు, నీ తెలివి ఎంత అనేది ప్రజలకు అర్థమైంది. నువ్వు మొన్న మేడిగడ్డ పోయే బదులు ఎర్రగడ్డ పోతే బెస్ట్ అని చెప్పి నేను గతంలో కూడా వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు అదే చెప్పిన. ఎర్రగడ్డ పోయేటోని మేడిగడ్డకు పంపిస్తే ఏం చెప్తారు, మేడిగడ్డలో మొత్తం దోచుకుందే మీరు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా మళ్ళా మీరు కొత్తగా మేడిగడ్డకు పోయి మేము ఏదో చేస్తాము, లేకపోతే మేము కూడా చూపిస్తాం. అది వచ్చి ఒక ఎలక్షన్ స్టంట్ కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. మతి భ్రమించిన వాళ్ళలాగా అయిపోయిన మొత్తం బీఆర్ఎస్ వాళ్ళంతా. ఈ రోజు పార్లమెంట్ కు నిలబడడానికి కూడా ఎవరన్నా ముందుకు రమ్మంటే ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు అనేది ఈ రోజు మనం మీడియా ఛానల్లో మీరు ఎవరైతే విశ్లేషిస్తున్నారో అవన్నీ చూడడం జరుగుతుంది. అంటే దానికి ఈ రోజు బీఆర్ఎస్ రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళు మొత్తానికి పోటీలో లేరు అనేది వాళ్ళకే అర్థమైంది. అందుకని చెప్పి మొత్తానికి వాళ్ళు చెప్పింది వినకుండా నోటికి వచ్చింది మా వాగడము. ఇప్పుడు మోదీ గారి దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రోటోకాల్ ప్రకారం మీటింగ్ లో ఇన్వాల్వ్ అయితే పెద్దన్న అన్నాడు. మరి పెద్దన్న అంటే ఒక పని చేయరు, మీరు గతంలో మీరు అనలేదు కదా. లేకపోతే కేటీఆర్ లేకపోతే కవిత పోయి మోదీని బావా అనండి, మరి లేకపోతే ఆయన అన్న అన్నాడు కాబట్టి మీరేమన్నా కొత్త పదం తీసుకురండి. ఇప్పుడు మీరు గతంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయలేదు, ఇప్పుడు ఆయన ఏదో చేస్తా అంటుంటే మీరు అక్కడ తీసుకొచ్చి ఆయన పెద్దన్న ఎట్లయితాడు, పెద్ద మొత్తానికి ఒక బాయి బంధు అనేది ఒక రిస్తా. ఎవరినైనా పిలవడం మర్యాద పిలుస్తాము, అన్న సార్ అంటాము. అన్న తప్పేముంది, ఎవరితోనన్నా సంబోధించడం ఒక మర్యాద పూర్వకంగా సంబోధించడం జరిగింది, పోవడం జరిగింది, రిసీవ్ చేయడం జరిగింది. అది మంచి పరిణామమే కదా. రేపు తెలంగాణ ప్రజలకు రేపు మంచి జరుగుతుంది, దీనివల్ల నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు వీళ్ళు చేసిందంతా ఇప్పటి వరకు 9.5 సంవత్సరాల ఒక 3 సంవత్సరాలు మొత్తానికి మోదీ గారితో కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇమీడియట్ గా జంప్, తర్వాత మోదీ వస్తుండు అంటే ఆయన ఎక్కడో ప్రోగ్రామ్ పెట్టుకోవడం, మోదీ హైదరాబాద్ వస్తుందంటే ఇంకెక్కడో. ఒక ప్రధానమంత్రికి నువ్వు మర్యాద ఇవ్వవు, ఒక గవర్నర్ కు మర్యాద ఇవ్వవు, మరి నువ్వు ఎవరికి మర్యాద ఇస్తావు? ఈ రోజు ప్రజలు అందుకే నిన్ను తిరస్కరించారు. ఈ రోజు నువ్వు రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మేము మాకే బీజేపీకే ఉంది అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఏం చెప్తున్నావు? ఈడ ఢిల్లీ గల్లీలో కొట్లాడుతావు, ఢిల్లీలో పోయి మోదీ గారి కాళ్ళ మీద పడతావు. అది అంతా జగన్ పెరిగిన సత్యం. అది ఈ రోజు కొత్తగా మీరు ఏదో చెప్పడం కాదు, ప్రజలకు అందరికి తెలుసు. ఇప్పుడు కవిత కూడా ఈ రోజు బీజేపీ వాళ్ళ దయాదాక్షణ వల్ల ఈ రోజు కవిత ఇంకా ఉంది. ఆమె ఇదే పోకడ పోతే మటుకు రేపు మళ్ళా ఖచ్చితంగా ఆమె లోపల పోతుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఏంది అనేది. ఎందుకంటే ఒక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి లోపల పోయిండు, నువ్వెంత ఒక ఎమ్మెల్సీ గతంలో ఒక మాది పార్లమెంటరీ మీ నాయన వల్ల ఒక మేనేజ్మెంట్ కోటాలో నీకు ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు మేము కూడా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. యూత్ కాంగ్రెస్ నుంచి 1983 నుంచి ఓ స్టూడెంట్ లీడర్ నుంచి ఉన్నాం ఇప్పటివరకు. మరి మాకేందుకు పక్క నుంచి బ్యాక్ డోర్ ఎవరు మనం పంపించలేదు, మిమ్మల్ని పంపించాలంటే కనీసం మీరు ఆలోచించాలా. ఓకే, రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ 3 of you. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మొత్తానికి డాక్టర్ శివకుమార్ గారు, ఈశ్వర్లాల్ గారు వీరు కాంగ్రెస్ నాయకులు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంజయ్ రెడ్డి గారు వీరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ పల్నాడు వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ ని ఒకవేళ జీరో చేయడమే మరి వీరిద్దరి యొక్క వ్యూహమా అంటూ కూడా బయట వైరల్ గా వినిపిస్తున్న ప్రశ్న. దీంతో పాటుగా మరి ఇప్పుడు బీజేపీ నేతలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయట్లేదు కాబట్టి మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? అదేవిధంగా ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వరాల జల్లు కురిపిస్తున్నారు మోదీ గారు. కాబట్టి ఒకవేళ అంతర్గతంగా ఇద్దరికి ఏమన్నా ఒప్పందాలు జరిగాయా అన్న ప్రశ్నలకు సంబంధించి వక్తలు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించడం జరిగింది. సో మన మొత్తానికి పెండింగ్ లో ఉన్న వినతులన్నీ కూడా క్లియర్ చేస్తోంది కేంద్రం. మరి ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తానికి మరి కేంద్రంతో యుద్ధం చేయదలుచుకోలేదంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం మరి ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా మనం వేచి చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సమ్రాట్ స్వెచ్ సంకేతం.